హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేనైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కర్ణాటక సాంప్రదాయక వంటకం నుచ్చునుండే. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. జీరో ఆయిల్ రెసిపీ అన్నమాట. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా హెల్తీ రెసిపీ అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్లకైనా సరే, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ అవుతుంది. ఇందులో ప్రోటీన్స్ కూడా హైగా ఉంటాయి, విటమిన్స్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది, క్యాలరీస్ కూడా లోగా ఉంటుంది అనమాట. కాబట్టి డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూస్ అవుతుంది. ఇక మన భాషలో అయితే దీన్ని పప్పు కుడుములని కూడా అనొచ్చు. సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పచ్చెనగపప్పు తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు వరకు నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. మామూలు కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత పెసరపప్పు 1/2 కప్ వేసుకున్నాను. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు ఎందుకు తీసుకున్నానంటే మామూలు కందిపప్పు కన్నా కూడా ఎర్ర కందిపప్పు హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎర్ర కందిపప్పు ప్రిఫర్ చేసుకున్నాను. మీ దగ్గర ఇది ఎర్ర కందిపప్పు లేదు అంటే మామూలు కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుల్ని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ పప్పుల్ని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. కనీసం 2 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసేసి 2 గంటల సేపు అయినా నానబెట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 గంటల సేపు నానబెట్టాను. పప్పులు ఇలా బాగా నానితేనే మనం చేయబోయే వంటకం అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా. తర్వాత ఈ పప్పులో ఏమాత్రం నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. పప్పుని ఏదైనా చిల్లులు గిన్నెలో వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే నీళ్ళన్నీ వడికిపోతాయి అన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్లోనికి కారానికి సరిపడ్డ పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ వరకు జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వలన మనకు రుచికి రుచి, అలాగే డైజెస్టింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం నీళ్లు వడగట్టి పెట్టుకున్న పప్పు కూడా వేసుకొని కొద్దిగా వేసుకొని పప్పుని కూడా బరకగానే వేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా అయితే వేసుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా బరకగా రుబ్బుకోవాలి. మనం వడక ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలన్నమాట. కానీ పప్పులైతే ఎక్కువ పప్పులుగా అయితే ఉండకూడదు, అలానే ఫైన్ పేస్ట్ అవ్వకూడదు. ఇలా పప్పు మొత్తాన్ని కూడా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఎర్రగడ్డలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నాకు ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను తీసేసిన ఆకులు అయితే ఎక్కువ వేసి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మన ఇష్టం ఎంతన్నా వేసుకోవచ్చు. తర్వాత ఇది సోంపాకు అన్నమాట. నేను ఇంతకు ముందు కూడా నా వంటల్లో వాడి ఉన్నాను, చెప్పాను కూడా. ఇదైతే చాలా హెల్త్కి మంచిది, మంచి సువాసన, మంచి రుచి ఇస్తుంది అనమాట. ఈ ఆకు దొరికితే మాత్రం కంపల్సరీగా వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా పచ్చి కొబ్బరి పడదు అనుకోండి, వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా పప్పు గట్టిగా రుబ్బుకొని అందులో కావలసినవన్నీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా మనకు చేతికి ఉండలాగా రావాలన్నమాట. ఉండలా అయినా చేసుకోవచ్చు, ఇలా కుడుములాగా అయినా చేసుకోవచ్చు. మొత్తానికి మనకు ఇలా అయితే రావాలన్నమాట. కాబట్టి పప్పు రుబ్బుకునేటప్పుడు జాగ్రత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మనం పప్పు కలుపుకుంటాం కదా అన్ని వేసి, అప్పుడే నేను స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్లు పోసి మరగడానికి పెట్టేశాను. కొంచెం వేడెక్కుతూ ఉంటుంది కదా, తొందరగా ఉడికిపోతుందని. తర్వాత ఇడ్లీ పాత్ర అయినా ఇలా స్టీమర్ ఉంటుంది కదా ప్లేటు, ఆ ప్లేట్లోకైనా మనం చేసుకున్న ఉండలన్నీ కూడా, పప్పు ఉండలన్నీ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం చేసుకున్న సైజుని బట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుందన్నమాట. నాకైతే ఇక్కడ 15-20 నిమిషాల మధ్యలో పట్టిందనమాట. మనం తర్వాత చెయ్యి తడుపుకొని చేత్తో ముట్టుకుంటే అసలు మన చేతికి ఏమీ అంటుకోకూడదు, అలా అనమాట. ఇంకా డౌట్ ఉంటే ఒక టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్తో ఇలా మధ్యలో గుచ్చితే మనకు టూత్ పిక్కి ఏమీ అంటుకోదు. అలా అయితే మనకు కరెక్ట్గా ఉడికినట్టు. తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు ఈ ఉండలన్నీ కూడా. చూసారు కదా, రెసిపీ అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. పప్పు ఒకటి నానబెట్టుకుంటే చాలు, తొందరగానే అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా అయితే ఎక్కువగా కర్ణాటకలో నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలన్నమాట. ఆ ఇంగువ నెయ్యిలో కలిస్తే అది సువాసనే వేరుగా ఉంటుంది. మనకు ఈ నుచ్చునుండలోకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇదొకటి. ఒకవేళ నెయ్యి పడని వాళ్ళు, షుగర్ పేషెంట్లు లేదా డైట్ చేసే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చిన్నపిల్లలు లేదా మిగతా వాళ్ళు ఆరాంగా తినొచ్చు. తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ వేశాను. కొబ్బరి చట్నీ ఆల్రెడీ నా వీడియోస్లో చాలానే ఉందన్నమాట.
ఇందులో ఏం లేదు, పచ్చి కొబ్బరి, శనగలు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి వేసి రుబ్బేసుకొని తిరగమాత వేసుకున్నాను. ఇందులోకి ఇంకా మనం పల్లి చట్నీ, టమాటో చట్నీతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ నుచ్చినుండ అయితే ఎంత బాగా ఉడికింది. ఇలా ఉడకాలన్నమాట, లోపలి వరకు ఉడకాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలి. పప్పు కుడుముని ఇంగు వేసిన నెయ్యిలోకి గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు ముంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే 100% హెల్దీ రెసిపీని, నో డౌట్, ఎవరైనా తినొచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. చూసారు కదా, రెసిపీ అయితే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.